మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల కోసన్న దైవ సందేశ్వరనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన వారందరికీ పేరు పేరున వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మనం అంతా దేవుని దీవెన కొరకు ఎదురు చూస్తాం. దేవుడు మనతో నడవాలని, కలిసి రావాలని, ఆయన మనతో ఉంటే బాగుండునని చాలాసార్లు ఊహిస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర మనం చేయాల్సిన ఒక ప్రార్థన ఉంది. అదేమిటంటే, మన పరిస్థితులు అప్పుడప్పుడు మనల్ని తారుమారు చేస్తాయి, కన్నీళమయం చేస్తాయి, ఒంటరిగా మిగులుస్తాయి. కానీ ఒక దైవజనుడు ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చాలా గొప్పదిగా ఉంటుంది. ఆ దైవజనుడి ప్రార్థన జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే 90వ కీర్తన 16వ వాక్యాన్ని చదువుతాను, వినండి. నీ సేవకులకు నీ కార్యము కనపరచు, వారి కుమారులకు నీ ప్రభావం చూపించు. ఎంత చక్కగా రాస్తున్నాడు అంటే, దేవా, నీ సేవకులు మేము, మీ బిడ్డలం, మీ విశ్వాసులం, మీ మందలోని గొర్రెలం, మాకు కార్యాలని కనపరచు. కార్యాలని కనపరచు అంటే ఏ కార్యాలు కనపరచాలి? బాగా ఆలకించండి. కార్యాలని కనపరచు అన్నాడు. పెళ్లి కార్యం కనపరచమనా? అయితే ఇక్కడ రాయబడింది కార్యాలు కనపరిచే దేవుడు ఆయన. అంటే నీ కన్నులు ఎప్పటికప్పుడే కొత్త కార్యాలు చూస్తాయి. మీరు బాగా ఆలకించండి. పార్థాన్ని ఎప్పుడు కోరుకోం కదా, రేపేం జరుగుతుందో, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో, రేపు ఫలితం ఎలా ఉంటుందో. అంటే ఎప్పుడు మన కన్నులు నూతనత్వాన్ని కోరుకుంటాయి. ఆ నూతనత్వం కలగాలని ఆశపడతాం. మళ్ళీ అట్లాగే జరిగింది, మునుపు జరిగిందే జరిగింది, నా వ్యాపారం అట్లాగే అయిపోయింది అంటూ క్రొత్తదనాన్ని, మంచితనాన్ని, అభివృద్ధిని చూడాలనుకున్న నీ కన్ను ఒక క్షణం అది చూడకపోయేటప్పటికి కృషించిపోయి కృంగిపోతూ ఉంటుంది. కానీ జీవం కలిగిన దేవుని వైపు తిరిగితే ఆయన నీకు ఆ కార్యాలు కనపరుస్తాడు. ఇంకో మాట కూడా నేను చెబుతాను. నీవు కొత్తది ఏదైనా చూడాలి అనుకుంటే నీ వల్ల అయితే నీ ప్రయత్నం నువ్వు చేసేవాడు, కానీ ఫలితం శూన్యమేగా. కార్యాలను నూతనపరిచే ఆయన ఉన్నాడు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నీ కార్యములను నూతనపరచు. అంటే ప్రతిరోజు నువ్వు దేవునితో నడవడం వలన ప్రతిరోజు ఒక నూతన కార్యాన్ని చూస్తావు, నూతన అనుభవాన్ని చూస్తావు, నూతన పాఠాన్ని నేర్చుకుంటావు, నూతనమైన కృపను చూస్తావు. అది ఎంత ఆశీర్వాదకరమండి. చాలాసార్లు డబ్బుంది బ్రతకగలం అనుకుంటాం. డబ్బు నీ జీవితంలో నూతనత్వాన్ని కలుగు చేసి నీ కన్నులు ఆనందపరచాలి. కానీ ప్రభు ఆ కార్యం చేయగలిగిన వాడు. ఇతడు అడిగాడు, కార్యాన్ని నూతనపరిచయ్యా, నీ కార్యాలు కనపరిచయ్యా. వెంటనే 3 కార్యాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అక్కడ దేవుడైన యెహోవా ప్రసన్నత మాకు ఉండునుగాక అంటే ఇతనికి దేవుడు ఆయన ప్రసన్నతను చూపిస్తున్నాడు. ఈరోజు ఈ మాట విన్నారా? దేవుని ప్రసన్నత నీ మీద ఉంటే, అది నీకు కనబడితే నీ బ్రతికంతా దీవెనకరంగా ఉంటుంది. సూర్యుడు చీకట్లో ఉన్న వాళ్ళ మీద ప్రకాశించగానే వాళ్ళ ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరమైన ముసుల్లోంచి బయటపడ్డ మొక్క మీద సూర్యకిరణాలు పడితే ఆ తర్వాత ఆ మొక్క వైభవం ఎలా ఉంటుంది? గొంగళ పొరలాగా నీవు చుట్టుకుపోయినా, ముడుసుకుపోయినా, సమస్యలు నిన్ను ఉక్కిరిబిక్కిరి చేసినా, పరిస్థితులన్నీ చేజారిపోతున్నట్టున్న మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన కృప నీ మీద మరలా ప్రకాశించబోతుంది. అంటే నువ్వు ఏ ఏ విషయాల్లో అపజయం పాలయ్యి కృంగిపోయావో, చేతగాని వాడిగా మిగిలిపోయావో, అక్కడి నుంచి నూతన శక్తితో నడుస్తావు. అందుకని నీ కార్యములు నాకు కనపరచు అంటే నీ ప్రశంస నా మీద పడాలి. రెండో మాట ఏమో తెలుసా? మా చేతి పని మాకు స్థిరపరచు. బాగా ఆలకించండి. మా చేతి పనిని. ఈ రోజున ఉద్యోగాలు లేక, సరైన బ్రతుకునకు ఆధారం లేక, చదువుకుని కూడా కుటుంబాలను పోషించుకోలేక వెదజందే కుటుంబాలు ఎన్నున్నాయి. మీకు తెలియంది ఏం కాదుగా. దేవుడు ఎవరో తెలుసా? నీ చేతి పనిని స్థిరపరుస్తాడు. అక్కడ రాయబడింది మా చేతి పని మాకు. అంటే కొన్నిసార్లు నువ్వు ప్రారంభిస్తావు, కానీ నువ్వు అక్కడ ఉండవు, వేరొకడు వచ్చి దాన్ని అనుభవిస్తాడు. కొన్నిసార్లు ప్రయాసపడతావు, అది అనుభవించేటప్పటికి వేరేవాడు అక్కడ స్థానంలో ఉండి ఉద్యోగం చేస్తాడు. ఈరోజు నువ్వు గమనించాల్సింది ఏమిటంటే, నీ చేతి పని, నీ కష్టార్జితం, నీ నివాసం, నీ పంట, నీ కష్టార్జితం నీకే దేవుడు స్థిరపరుస్తాడు. ఆ కార్యం నాకు కనపరచు. మరొక మాట ఏమో తెలుసా? మా చేతి పనిని స్థిరపరచు. మరొక మాట అంటాడు కదా, స్థిరపరచడం నీ చేతిలోనే ఉందయ్యా. మొదటిది మాది మేము అనుభవించాలి, రెండవది స్థిరపరచబడాలి. అట్టి కృప మీకు కలగాలని దేవుడు ఎంత తేటగా చెబుతున్నాడు. ఒక్క క్షణం ఆయన వైపు తిరగగలిగితే ఆయన ఈ కార్యాలు మీకు చేయబోతున్నాడు.
పరిశుద్ధుడును ప్రేమముడిన ప్రభు వందనాలయ బిడ్డలను దీవించండి. నీ ప్రసన్నతను వాళ్ళ మీద ఉంచండి. కార్యాలు వాళ్ళకు కనపరచండి. బిడ్డల భవిష్యత్తు అయినా, వివాహాలైనా, ఉద్యోగాలైనా అన్నిటికంటే మంచి భవిష్యత్తు, రక్షణ కలగాలి. వాడు సరైన జీవనోపాధి ఉండాలి. స్థిరపరచండి. రక్షణ భాగ్యంతో నడిపించి మహిమ పొందండి. క్షేమం విస్తరింపచేయండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.